అవినీతి ఆరోపణలు చేస్తే కేసులు పెడతామంటూ హెచ్చరించిన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు మాజీ ఎంపీ మధు యాష్కి. జీహెచ్ఎంసీలో 100 కోట్ల స్కామ్ జరిగినప్పుడు కేటీఆర్ ను ఎందుకు మంత్రివర్గం సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్, కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు యాష్కి. నీ కొడుకు మంత్రిగా ఉన్న పురపాలక శాఖ ఆధ్వర్యాన జీహెచ్ఎంసీలో 100 కోట్ల పైన రోడ్ల అవినీతి జరిగిందని అధికారులను సస్పెండ్ చేసినప్పుడు మరి నీ కొడుకును సస్పెండ్ చేసినవా? ఇప్పటిదాకా ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? వాటిపైన ఏం విచారణ జరిపించినారు? నీ బెదిరింపులకి తెలంగాణ సమాజం భయపడదు, లేక కాంగ్రెస్ పార్టీ లేక ప్రతిపక్ష పార్టీలు భయపడవని గుర్తుంచుకుంటే మంచిది. ఆరోపణలు చేస్తే కేసులు పెట్టమని చెప్తున్న నీ మంత్రులకి ముందుగా ముఖ్యమంత్రిగా మీరు ఇవాళ కేంద్రం నుంచి మిగతా నిధులు తీసుకొచ్చి కమిషన్లు ఎక్కడొస్తే పైపులు వేసుకుంటూ చుక్కా నీళ్లు లేకుండా పైపులన్నీ పరిచి తెలంగాణ యావత్తు పరిచిన పైపులలో ఎంత కమిషన్లు వచ్చిందో చెప్తే బాగుంటుంది. లేక కేంద్రం ఈడీ సంస్థ ద్వారా నీ కుమారుడికి, కూతురికి, అల్లుడికి నోటీసులు వచ్చినాయా లేదా తెలియపరిస్తే ముఖ్యమంత్రి గారు మంచిగా ఉంటుంది.